పేరు డాక్టర్ వివేక్ సాగర్ మల్లిబాబు. నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మళ్ళీ లివర్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు జూలై 28 సందర్భంగా ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ గా హెపటైటిస్ డే అని సెలబ్రేట్ చేస్తారు. హెపటైటిస్ అంటే ఏంటంటే ఇది లివర్కి వచ్చే ఒక ఇన్ఫెక్షన్, లివర్ వాపు. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి జాండీస్ అంటే పచ్చకామెరలు, కడుపు పట్టము, జ్వరం రావటము, కాళ్ళు వాపులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు అనేవి వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. హెపటైటిస్ ఏ, బి, సి అండ్ ఈ వైరస్ అనేవి ఉంటాయండి. ఈ వైరసెస్ ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలా అంటే సెక్షువల్ గా ట్రాన్స్మిషన్ కావచ్చు, మరి ముఖ్యంగా నిడిల్ ప్రిక్ ఇంజరీస్ వల్ల కావచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రక్తం ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవడం వల్ల కావచ్చు. కొంతమంది రక్తం హెపటైటిస్ బి పేషెంట్స్ రక్తం మనం తాకినా కూడా కొద్ది % స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హెపటైటిస్ డే చేస్తున్నారు, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చాలా రోగాలకి, ఎయిడ్స్ లాంటి కానీ ప్రమాదకర రోగాలకి వ్యాక్సిన్ లేదు, కానీ హెపటైటిస్ కి మాత్రం వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల హెపటైటిస్ జబ్బు అనే దాన్ని ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రాకుండా మనం నివారించవచ్చు. అది సింపుల్ 3 డోసులు ఉంటాయండి. ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనం 80% to 90% వరకు ఈ జబ్బును మనం నివారించవచ్చు. మరి ముఖ్యంగా ఈ జబ్బు తల్లుల నుంచి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటే అది పిల్లలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని మనం మన సెంటర్లో ఫ్రీగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ఈరోజు, అండ్ ఫ్రీగా హెపటైటిస్ బి టెస్ట్ జరగడం జరుగుతుంది. సో ఆ 2 సర్వీసెస్ ని మన మహబూబ్నగర్ ప్రజలు వినియోగించుకోవాలన్న ప్రత్యేకమైన విన్నపము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వైరస్ స్లోగా బాడీలో స్ప్రెడ్ అయిపోయి లివర్ ని క్యాన్సర్ గా కన్వర్ట్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ సెన్సెస్ లో 5 లక్షల నుంచి 7 లక్షల కేసులు న్యూగా నమోదైన జరిగింది, క్యాన్సర్ కేసులు. దానికంతా ఎవాల్యుయేషన్ చేస్తే లాస్ట్ కి హెపటైటిస్ వైరస్ అనేదే కారణం అని తెలుస్తుంది. సో మరి ముఖ్యంగా మీరు ఈ వ్యాక్సిన్ గానీ వేయించుకోగలిగితే ఈ క్యాన్సర్ మనం నివారించవచ్చు. అండ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైరస్ స్ప్రెడ్ అయితే మిగతా వాళ్ళకి రాకుండా కూడా మనం ఈ వ్యాక్సిన్ ద్వారా దాన్ని నివారించవచ్చు. అండ్ హెపటైటిస్ బి జబ్బు వచ్చినా గానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. దానికి మంచి మందులు రీసెంట్ గా మార్కెట్ లోకి రావడం జరిగింది. దానికి నేనే వైద్యం చేస్తాను. ఆ మందులు మన మహబూబ్నగర్ మొత్తంలో మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మీరు వచ్చినప్పుడు ఎటువంటి భయాలకు గురి కాకుండా నన్ను సంప్రదిస్తే దానికి నేను మీకు మెడిసిన్ ఇవ్వగలుగుతాను, దాన్ని ట్రీట్ చేయగలుగుతాను, దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాము, దానికి వ్యాక్సిన్ వేయగలుగుతాము. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అది కూడా ఉచితంగా చేస్తున్నాం. సో ప్లీజ్ దయచేసి అవకాశం వినియోగించుకుని మహబూబ్నగర్ చుట్టుపక్కల ప్రజలందరికీ నేను మరి ముఖ్యంగా విన్నవించుకోవడం జరుగుతుంది. స్వెట్ ద్వారా కూడా వస్తుంది, ఇది స్వెట్ ద్వారా కూడా వస్తుంది అంటే ఇది స్వెట్, ఈ వైరస్ అనేది స్వెట్ ద్వారా వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ, 0.00%. అలా అని కంప్లీట్ గా రాదు అంటానికి కూడా లేదు. సో అందుకని జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.